మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రభు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి మరొక దినమున ఉపవాస దినమున అందరం ఏకంగా కూడి దేవుని మాటలు వినుటకు ఆసక్తిగా కూడి ఉన్నాము. కొన్ని దినముల నుండి నేను ప్రకటన గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్నిసార్లు. మరి పాత వీడియోస్లో ఉన్నాయి. ఇంకొకసారి వాటి గురించి తెలుసుకుంటూ ఒక స్త్రీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీని గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఆ స్త్రీని గురించి బైబిల్ మనకేం తెలియజేస్తుందో ఒకసారి మనం బైబిల్లో గమనిద్దాం. ఈ సృష్టికి ప్రారంభం ఉన్నట్టే అంతం కూడా ఉంది. ఈ సృష్టి ప్రారంభము ఎవరు అని అంటే ఆదాము గారు, అవ్వగారు ప్రారంభం. అక్కడి నుండి మనం వచ్చిన వాళ్ళం మానవాళి. మనం ఇప్పుడు దాకా తయారు చేసుకున్న ప్రతి దానికి ముగింపు, అంతం అనేది ఉంటుంది. మనం చేసినా సరే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి అయినా. అలాగే ఈ ప్రపంచానికి కూడా అంతం ఉంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి కొంతమంది అంటూ ఉంటారు, అట్లా ఎట్లా అంతం వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటున్నారు, కానీ ఇప్పటిదాకా రాలేదు అని అంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, దొంగ వలె నేను రాబోతున్నాను అని సెలవిచ్చాడు. మరి ఈ అంతం గురించి కూడా మనం ఒకసారి ధ్యానించాలి. ఇప్పటిదాకా ఆదికాండం చదివితే ప్రారంభము, పుట్టుక గురించి తెలుస్తుంది. ప్రకటన గ్రంథం చదివితే మరి ప్రపంచం, అంతం జరుగుతుంది. కాబట్టి ఈ అంతం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క రాకడ గురించి బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 2 రాకడలుగా రాబోతున్నారు అని చెప్పి మరి ప్రవక్తలు చెప్పారు. మరి ఎందుకు 2 సార్లు రావాలి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాలి భూమి మీదకి అని ఆలోచన చేస్తే, సమస్త మానవాళి పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు ప్రేమను, పరలోకమును వారు పొందలేకపోతున్నారు. కాబట్టి స్థిరమైన బలియాగము చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. వచ్చి బలర్పించటం జరిగింది. బలర్పించి ఆయన ఆరోహణం అయ్యాడు. ఆయన ఎత్తబడలేదు, ఆరోహణం అయ్యాడు. బాగా గమనించాలి. చనిపోయిన వారు, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వెంటనే భూమి బ్రద్దలై భూకంపం వచ్చి చీకటి పడి సూర్యుడు కనుమరుగయ్యి అలా జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఆయన చనిపోయి వాళ్ళ పూర్వీకులు, అంటే మన పూర్వీకులు వాళ్ళకి కనిపించే విధముగా ఆయన వెళ్ళటం జరిగింది 40 రోజులు. అలా పూర్వీకులు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అక్కడ సమాధులు కూడా బ్రద్దలవుతాయి. భూకంపం వచ్చినప్పుడు సమాధులు బ్రద్దలై సమాధుల్లో ఉన్నటువంటి పూర్వీకులు ఎత్తబడతారు. అదే బైబిల్ సెలవిస్తుంది. ఎత్తబడటం వేరు, ఆరోహణం అవటము వేరు, కనుమరుగవటం కూడా వేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతూ శిష్యులకు చెప్పినటువంటి మాట, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరిచి వస్తాను, తిరిగి మరలా. వెళ్ళారు, బాగుంది. మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి? తిరిగి రావటానికి పర్పస్ ఏంటి? ఆయన ఫస్ట్ రావటానికి పర్పస్ మన పాపములను క్షమించటానికి కారణం. మరలా 2వసారి ఎందుకు రావాలి అని అంటే, బైబిల్ చెప్తుంది 2వసారి ఎందుకు రావాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజరక్షకుడని నమ్మి కొంతమంది నీతిగాను, నిజాయితీగాను, విశ్వాసంతోనూ బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభువారి కాలం ముగిశాక
మరి వారు తెలుసుకుంటారు, వారి పాపాలను ఒప్పుకొని వారు పరిశుద్ధులుగా మారాక వారిని డైరెక్ట్గా దేవుడు రహస్య రాకడ యందు వారిని సంఘంలోనికి తీసుకుంటాడు. అంటే మధ్యాకాశానికి తీసుకుంటాడు. ఆకాశములు, మహాకాశములు, ఇలా 3 ఆకాశములు ఉంటాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆ రాకడలో రారు. ఎక్కడ దాకా వస్తారంటే, రాకడ అంటే భూమి మీదకి వచ్చేది. భూమి మీదకి మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు రారు. రావటం మాత్రం మధ్యాకాశం మీదకే వస్తారు. మధ్యాకాశం మీదకి వచ్చి బోరబోదగానే పరిశుద్ధులు, మరి పరిశుద్ధాత్మను ముద్ర వేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ సంఘంలో చేర్చబడటం జరుగుతుంది. ఈ సందర్భాలన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయని ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా వివరించటం జరిగింది. ఈ కాలంలో ఈ గ్రంథమును వివరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు. ఏది వివరిస్తున్నారు అని అంటే, మాటికి పాత నిబంధనే ఎత్తి చూపిస్తున్నారు తప్పితే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం చాలా అరుదుగా చూపిస్తారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఎవరికి త్వరగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, ప్రకటన గ్రంథంలో సూటిగా చెప్పే కంటే ఉపమాన రూపంలో చెప్పే విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక వచనం చూద్దాం మనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండేను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనులను ఇనుప దండములతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాడు. 7వ వచనం. అతడు పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఇక్కడ నుంచి చాప్టర్ మారుతుంది. ఇక్కడ ఆ ఘట సర్పం ఎవరో మనం చూసేసాం కింద వచనంలో. ఎవరు అని అంటే అపవాది, అబద్ధమునకు జనకుడు అపవాది అని వ్రాయబడి ఉంటుంది. సో ఆ ఘట సర్పము అపవాది. ఆ తోకతో ఈడిస్తే భూమిలో సగం మంది చనిపోయారు. పరలోకంలో యుద్ధం చేస్తే మిఖాయేలు కూడా ఎదురు యుద్ధం చేస్తే వీరు ఓడిపోయారు. సర్పము ఓడిపోయింది. సర్పము ఓడిపోగానే తీసుకొచ్చి భూమి మీద పడద్రోయబడ్డారు అని వ్రాయబడు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, స్త్రీ. ఆ స్త్రీ గర్భవతి అయి ఉన్నది. ఆ స్త్రీ కననై ఉన్నది. అంటే నెలలు నిండిన స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ కననై ఉన్నది. ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. ఆ శిశువుని జన్మించగానే వెంటనే ఆ శిశువుని మింగటానికి ఘట సర్పం నుంచొని ఉంది. ఆ ఘట సర్పం నుండి పారిపోవటానికి ఆ శిశువు దేవుళ్ళ దగ్గర అంటే ఆకాశం ముందు ఆరోహణమైపోయింది. ఈ స్త్రీ మాత్రం ఆ పిల్లవాడిని కనేసి అడవిలోకి పారిపోయింది. ఏంటి దాని అర్థం అంటే,
ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి సంఘటన ఏమైనా ఎవరినైనా ఏ కుటుంబంలోనైనా జరుగుతుందా, ఏంటి దీని ఉద్దేశం అని లోతుగా మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఈమె సూర్యుడిని ధరించుకుంది. సూర్యుడిని ధరించుకుంటాడా మానవాళ్ళు ఎప్పుడైనా? సూర్యుని దగ్గరకే ఇప్పటిదాకా మన వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వేడి, ఆ వేడికి తట్టుకోలేక సూర్యుని దగ్గరికే వెళ్ళలేకపోయారు. కానీ ఈ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది. ఒకసారి మళ్ళీ చదువుదాం స్టార్టింగ్లో ఈ స్త్రీకి ఉన్న గుణాలు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడేది. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె సూర్యుడిని ధరించుకుంది, పాదాల దగ్గర చంద్రుడున్నాడు, తల మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఈ సూచన, వీటి అర్థం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, కొంతమంది పండితులు ఈ వాక్యమును గమనించి కొన్ని విధాలుగా ఈ ప్రశ్నకి కొన్ని విధాలుగా జవాబులు ఇవ్వటం జరిగింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ప్రశ్నకి 4-5 సమాధానాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం తడుతుంది. ఆ కొన్ని సమాధానాలు ఏంటి అంటే, ఆ స్త్రీ మరియమ్మ గారు అయి ఉండొచ్చు. ఎందుకు? మరియమ్మ గారు ఒక మగ శిశువుకి జన్మనిచ్చారు కాబట్టి, ఆ శిశువే కదా మరి తండ్రి దగ్గరికి వెళ్ళేది, కాబట్టి ఆ స్త్రీ మరియమ్మ గారు అని అంటారు. ఇక్కడ బైబిల్లో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంటుంది. కానీ ఇక్కడేముంది? స్త్రీ కననై ఉన్నది. అంటే ఈ స్త్రీ కన్యక కాదు. కన్యక అంటే కన్యక అని వ్రాయబడుతుంది. మరియమ్మ గారు అని అంటే కన్యక అని వ్రాయబడింది. అంటే ఈ స్త్రీ మరియమ్మ గారు కాదు. మరి ఆ శిశువు యేసుక్రీస్తు ప్రభువారా అంటే, పుట్టిన వెంటనే ఘట సర్పము మింగటానికి వేచి చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే మరి రాజైనటువంటి హేరోదు రాజు చంపటానికి వేచి ఉన్నాడా అంటే కాదు. పుట్టిన కొన్ని రోజులకి సూచన వస్తుంది. పుట్టిన వెంటనే నక్షత్రపు సూచన వచ్చింది. ఆ సూచనను చూసి వెంటనే జ్ఞానులు వెళ్ళిపోయారంటే కాదు. దాన్ని రీసెర్చ్ చేసి, ఆ చుక్క ఎందుకు పుట్టింది అని రీసెర్చ్ చేసి, అక్కడి నుండి వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి బయలుదేరి బెత్లెహేమ్ వెళ్ళేసరికి కొన్ని నెలలు అయ్యింది. అంటే కొన్ని నెలల తర్వాత బాలుని చంపాలన్న ఉద్దేశం వచ్చింది హేరోదు రాజుకి. కాబట్టి ఆ రాజు, ఆ పుట్టినటువంటి మగ శిశువు యేసుక్రీస్తు ప్రభువారు కాదు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆరోహణమయ్యాడు, ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఎప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు అని అంటే, ఇక్కడ ఆయన పనిమంతా ముగించి 33.5 సంవత్సరాలకి ఆయన చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ శిశువు పుట్టిన వెంటనే వెళ్ళిపోయింది. కాబట్టి ఈ శిశువు యేసుక్రీస్తు ప్రభువారు కాదు. మరి అసలు ఎవరు ఈ శిశువు? ఈ స్త్రీ ఎవరు? అసలు ఈ స్త్రీ ఎందుకు కనింది? ఆ బిడ్డకున్న ప్రత్యేకత ఏంటి? ఆ బిడ్డని ఎందుకు మృంగాళం చూస్తుంది? ఆ ఘట సర్పం ఎవరో కింద చూస్తే మనం అబద్ధమునకు జనకుడు అపవాది అని కింద వ్రాయబడు. మరి ఈ శిశువు, ఈ స్త్రీ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇంకో ప్రశ్న రేకెత్తింది. ఏంటి? స్త్రీ అని పదమును సంఘముతో పోలుస్తారు. సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘమును స్త్రీతో పోలుస్తారు. ఎందుకు? పెండ్లి కుమారుడు రానయ్యున్నాడు. ఎవరి కోసం? వధువు కోసం. వధువు అంటే ఎవరు? సంఘం. ఇక్కడ ఈ సంఘము కన్యక, స్త్రీయ? గమనిస్తే కన్యకే, అంతే కదా. కన్యక కోసం వరుడు వేచి ఉంటున్నాడు. కాబట్టి ఈ సంఘము కన్యక, కాబట్టి ఈ స్త్రీ కననై ఉన్నది అని వ్రాయబడింది. ఇక్కడ స్త్రీ అనే ఉంది కానీ కన్యక అని లేదు. కాబట్టి ఈ స్త్రీ సంఘం కాదు. మరి సంఘం ఎప్పుడు ఆరోహణం అవుతుంది? సరే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంఘంతో పోల్చాము అని అంటే, సంఘం ఎప్పుడు ఆరోహణం అయింది? పుట్టిన వెంటనే సంఘము ఆరోహణం అవ్వదు.
సంఘంలో ఉన్నటువంటి కొన్ని విధాలు ఉంటాయి. బాప్తిజం తీసుకోవాలి, దేవుడిని నమ్మాలి, బైబిల్ చదవాలి, స్థిరపడాలి భక్తిలో. ఇంత జరిగాక ఆరోహణం అవటం జరుగుతుంది. కాబట్టి స్త్రీ సంఘంతో పోల్చారు. కాబట్టి ఈ స్త్రీ సంఘం కాదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. వచనం ఒకసారి గమనిద్దాము. మరి స్త్రీ ఎవరు అనేటువంటిది. యాభై 54వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి వచనము. గొడ్రాల, పిల్లలు కనని దానా, జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడని దానా, జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లలు కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక తర్వాత నుండి వేరే విషయాలన్నీ ఉంటాయి. ఈ గొడ్రాల అని ఎవరిని సూచిస్తున్నట్లు? గొడ్రాలు ఒక స్త్రీ అయి ఉంటుంది. ఆ స్త్రీ ఎవరిని సూచిస్తున్నట్లు? యెషయా గ్రంథం మొత్తం ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నది? ఇజ్రాయేలీల గురించి వ్రాయబడి ఉన్నది. ఇజ్రాయేలీల గురించి, ఇజ్రాయేలీలకు సూచనలుగా కొంతమంది ప్రవక్తలను లేపి వాళ్ళ ద్వారా ఇజ్రాయేల్తో మాట్లాడిన విషయాలు యెషయా గ్రంథంలో ఉంటాయి. ఇక్కడ యెహోవా దేవుడు గొడ్రాల, పిల్లలను కననిదానా అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. మరి గొడ్రాలు ఎవరు, ఈ స్త్రీ ఎవరు? ఇంకా కొంచెం లోతుకెళ్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడుని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడిన దానిని, దుఃఖాక్రాంతులను, తర్వాత కొన్ని మాటలు వస్తాయి. ఇక్కడ నేను నీకు భర్తనై ఉన్నాను, నా పేరు యెహోవా. మరి ఆ స్త్రీ ఎవరప్పుడు? ఇజ్రాయేలీలు. మళ్ళొకసారి చదువుదాం. నిన్ను సృష్టించిన వాడను, నీకు భర్తనై ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా అని నాకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, యోహాను గారికి ప్రత్యక్షపరిచింది ఏంటి? ఆ స్త్రీ గర్భం దాల్చింది. ఇజ్రాయేలీలు గర్భం దాల్చారంట. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలు ఒక శిశువుని ప్రపంచానికి పరిచయం చేశారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ సాదృశ్యం ఏంటి అని గమనిస్తే, ఈ ఇజ్రాయేలీలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరుగుతుంది, యూదా గోత్రము నుండి. ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఎవరు యెహోవాని కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కానీ నమ్మరు. ఇజ్రాయేలీలు ఏం చేస్తారనంటే, చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతం వాళ్ళు వాళ్ళ ఊరికి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకు అంటే యూఫ్రాటీస్ నది ఎండిపోయింది, ఆ నది దాటి వాళ్ళ సొంత ఊళ్ళకి అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇలా వచ్చేసే క్రమంలో కొంతమంది అంత్యక్రీస్తు మాట వింటారు, ఇంకా కొంతమంది లెక్కతో సహా ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తును నమ్మటం మొదలు పెడతారు. ఆయన వచ్చేసాడు, రాకడ దగ్గర పడింది, ఇవన్నీ రాకడకు సూచనలని వారు నమ్ముతారు. ఆ సంఘమే స్త్రీ కనినటువంటి శిశువు. ఆ కొంతమంది యేసుక్రీస్తు ప్రభు రహస్య రాకడ రాగానే వెంటనే ఆ నమ్మినటువంటి ఇజ్రాయెల్ నమ్మినటువంటి వారు, అన్యులు, మనలోటువంటి వారు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఎత్తబడతారు. కాబట్టి ఆ స్త్రీ ఇజ్రాయేలీలు. అంటే ఈ యెహోవా దేవుడు కష్టపడేదంతా దేనికి?
ఇజ్రాయేలీలు నమ్మాలి, నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన స్టార్టింగ్ నుండి, సృష్టి ఆరంభము నుండి ఇప్పటికీ అంతవరకు చెప్పేది అదే. మరి అన్యుల కోసం రాలేదా అనంటే క్రీస్తు అన్యుల కొరకే వచ్చి ఉన్నాడు. అన్యుల కొరకే ప్రేమ అనేటువంటి గుణమును పరిచయం చేశాడు. ఇప్పుడు మనకొక తీర్పు ఉంటుంది, ఇజ్రాయేలీలకు ఒక తీర్పు ఉంటుంది. బైబిల్లో చూస్తే సగానికి పైగా ఇజ్రాయేలీల గురించే ఉంటుంది. ఎందుకని ఇజ్రాయేలీల గురించే మాట్లాడాలి? అసలు ఇజ్రాయేలీలకి మనకి సంబంధం ఏంటి? మనం ఉన్నేంటి? భారతదేశం గురించి మాట్లాడకుండా ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ప్రతి ఒక్కరు ప్రశ్నించే మాట. మీరు అన్యాయం చేశారు, మీరు భారతీయులు కారు, మీరు అన్య మతస్థులను, అన్య మతాన్ని కొలిచేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు మేము ఇజ్రాయేలీలు 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 అని అంటామంటే వారు ఆశీర్వదింపబడిన జనం. మరి మనం కాదా అంటే మనం కూడా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడిన జనమే. కానీ వారి ఆశీర్వాదం ఎక్కడిది? వారి పితరులు చేసిన మేళ్ల నుండి వచ్చిన ఆశీర్వాదం. మనకొచ్చిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు నుండి వచ్చిన ఆశీర్వాదం. మరి మనం ఎందుకు ప్రతిసారి బైబిల్లో వారి గురించి నేర్చుకోవాలి? అసలు ఇజ్రాయేలీలు ఎవరు? అసలు ఈ ఇజ్రాయేలీలు అనేటువంటి వారు ఎందుకు వచ్చారు అనేటువంటిది పూర్వం నుండి గమనిస్తే అబ్రహాము గారి దగ్గర నుండి వచ్చింది ఈ ఇజ్రాయేలీలు, 12 గోత్రాలు. ఆయన ఏం చేశాడు? ఆయన అంత గొప్ప పని ఏమన్నా చేశాడు అంటే చేశాడు. ఆయన ప్రపంచంలో, ఆయన తండ్రి ప్రపంచంలో ఉన్న దేవతలన్నిటినీ పూజిస్తూ ఉంటే గమనించి ఈయన పూజించేటువంటి, మా తండ్రి గారు పూజించేటువంటి ఏ ఒక్క విగ్రహము మాట్లాడట్లేదు, కదలట్లేదు, చూడట్లేదు, మేము పెట్టిన నైవేద్యము తినట్లేదు. ఎందుకు? అప్పుడు మేము ఎందుకు చేయాలి? ఆలోచన వచ్చింది. అప్పట్లో అంతమంది ఉన్నటువంటి జనంలో ఆ ఒక్క ఆలోచన ఆయనకు మాత్రం వచ్చింది. వెతకటం మొదలుపెట్టాడు దేవుడి గురించి. దేవుడు మాట్లాడాడు, నీవు లేచి నీ సొంత ఊరిని వదిలేసి నేను చూపించు దేశమునకు పొమ్ము. దేవుడు అడ్రస్ చెప్పలేదు, పిన్ కోడ్ చెప్పలేదు, ల్యాండ్ మార్క్ చెప్పలేదు, ఏ రూట్లో వెళ్ళాలో కూడా చెప్పలేదు. జస్ట్ ఏం చెప్పాడు? లేచి నీ ఊరిని వదిలేసి మొత్తం నీ భార్యని, నువ్వు నీకున్నటువంటి ఆస్తిని, అప్పుడున్నటువంటి ఆస్తి ఏంటి అని అంటే మనకంటే ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్, అప్పుడున్నటువంటి ఆస్తి పశు సంపద, వాటన్నిటిని పట్టుకొని తీసుకొని పద, నేను చూపించు దేశమునకు నడువు. అంతే. అబ్రహాం గారికి చెప్పడం జరిగింది. ఒకసారి మనం గట్టిగా సరిగ్గా లోతుగా ఆలోచిస్తే అదే సిచ్యువేషన్లో మనం ఉంటే చేస్తామా చెయ్యమా? ఖచ్చితంగా ఆలోచిస్తాం. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటి? నేను చూసే ప్రతిదీ కదలట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మాట్లాడే దేవుడు ఒకడున్నాడు అని అర్థమైంది ఆయనకి. అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు సూచనలు చూపిస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు దారి చూపిస్తాడు, దేవుడు నాకంటూ ఒక ఊరిని చూపిస్తాడు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన విశ్వసించి తాను ఎరుగని దేశమునకు, తాను ఎరుగని ప్రాంతమునకు బయలు వెళ్ళెను. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాలంటే మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఎటు వెళ్ళాలి, ఎంత టైంకి వెళ్ళాలి, ఎంత లోపు వెళ్తాము, ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి, జీపీఏ అని లొకేషన్ పెట్టుకొని ఎవరో ఒకళ్ళని అడుగటము, ఇంత జాగ్రత్తగా ఒక ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడతాము. కానీ అబ్రహాము గారు మాత్రం మాట్లాడిన దేవుని మాట మీద విశ్వసించి ఆయన తన భార్యను, పశు సంపదను, మరి తమ్ముడు కొడుకును లోతు గారిని తీసుకొని బయలుదేరాడు. పని వాళ్ళని కొంతమంది దేవుడు చూపిస్తున్నాడు, ఇటు వెళ్ళమంటున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్ళమంటున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇక్కడ గుడారం అంటున్నాడు, గుడారం వేస్తున్నాడు. అంతే. చెప్పింది ప్రతిదీ పూసగుచ్చినట్టు చేశాడు. అందుకే విశ్వాసమునకు పితరుడు, తండ్రి అబ్రహాము గారు అని అన్నారు. విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం అది.
మరి ఈ కాలంలో విశ్వాసం ఉందా అంటే ఉంది, కానీ అది ఏదన్నా ఉపయోగం ఉంటే విశ్వాసం వచ్చింది, ఉపయోగం లేకపోతే విశ్వాసం తగ్గిపోదు. ఇప్పుడు చాలా ఏమంటారు, చాలా ఈజీగా మారిపోతున్నారు జనాలు. చిన్న వయసు అంటే 19 ఏళ్ల వయసులోనే పాస్టర్ అయిపోతున్నారు. 22 ఏళ్ళకి బైబిల్ కరెక్ట్ కాదని చెప్పి వేరే మతంలోకి మారిపోతున్నారు. అది అట్లాగా నాకు అర్థం కావట్లా. పాస్టర్ అయ్యారు అంటే అభిషేకింపబడతారు. మరి అభిషేకింపబడ్డారంటే దేవుడు ఎన్నుకున్నట్టేగా. మరి దేవుడు ఎన్నుకున్నవాడు ఎందుకు తప్పుతున్నాడు అంటే ఎటువంటి ఎన్నిక లేకుండా ఆ పాస్టర్ వచ్చినట్టేగా. అప్పుడు వచ్చి ముందంతా దేవుని గురించి అంతా చెప్పి ఘనంగా గణపరిచి దేవుణ్ణి ఎక్కడో ఉన్న చిన్న తప్పుని, చిన్న లోపమును చూపించి బైబిల్ కరెక్ట్ కాదని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఇలా చాలాసార్లు చాలా వీడియోలు చూసాను అనమాట. ఇన్స్టాలో చాలామంది ఉన్నారు ఇట్లా. వీళ్ళెవరు అనంటే దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి అబ్రహాము గారు చూపించినటువంటి గొప్ప విశ్వాసము చూసినట్లయితే తీసుకువెళ్ళి దేవుడు కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళి స్థిరపరిచాడు. విశ్వాసమునకు ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు. నీ విశ్వాసమును నేను చూశాను కాబట్టి నీకు గొప్ప శుభవార్త చెప్తున్నాను. ఏంటి? నీ సంతానమును ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తాము. ఇసుక రేణువులను మనం లెక్కించలేము కాబట్టి ఆ రేణువుల వల్లే నిన్ను అభివృద్ధి చేస్తాను. నీ సంతానమును ఆశీర్వదిస్తాను. నీ సంతానమును ఇజ్రాయేలీలుగా పిలుస్తాను. ఆ ఇజ్రాయేలీలు 12 గోత్రికులు అయ్యారు. వారే ఇప్పుడు ఇజ్రాయేలీలు. వారి తండ్రి అబ్రహాము గారు చూపించినటువంటి విశ్వాసమునకు వారిప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం. మరి వారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? వారిలో ఉన్న విశ్వాసం. సరే, వారి పితరులు కదా చేసింది, మరి ఇప్పుడేం నేర్చుకోవాలి వారిలో నుండి అని అంటే, ఇజ్రాయేలీలు ఇప్పటికీ నమ్మరు క్రీస్తు వచ్చాడు అని, కానీ యెహోవా దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. యెహోవా దేవునికి ఖచ్చితంగా ధర్మశాస్త్రం పాటించడం కానీ, తోరా చదవటం కానీ, తోరా అంటే 5 పుస్తకాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఇవి తోరా అంటారు. ఈ తోరా ఓన్లీ ఆడవాళ్ళకే నేర్పిస్తారు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి నేర్పిస్తే పుట్టిన పిల్లలకి కొన్ని వయసు వచ్చేదాకా ఆ పిల్లలకి నేర్పిస్తారని చెప్పి ఆడవాళ్ళకి తోరా వాటికే నేర్పిస్తారు. ధర్మశాస్త్రం మొత్తం నేర్పించరు. ధర్మశాస్త్రం మొత్తం యాజకుడికి మాత్రమే తెలుసు, యాజకుడి దగ్గరే ఉంటుంది. వీళ్ళు యెహోవా దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముతారు. ప్రపంచంలో అతి తెలివైన దేశం అని కూడా ఉంది ఇజ్రాయెల్. చాలా అప్డేటెడ్ కంట్రీ అన్నమాట. వెపన్స్లో కానీ, చదువుల్లో కానీ, అభివృద్ధిలో కానీ చాలా అప్డేటెడ్గా ఉంటారు వాళ్ళు. వారి ఆశీర్వాదం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇజ్రాయేలీలు కొన్ని చోట్ల తప్పులు చేశారు, కొన్ని చోట్ల మారారు. చాలా తప్పులు చేస్తున్నారు, మారుతున్నారు, తప్పు చేస్తున్నారు, మారుతున్నారు. దేవుడు కరుణిస్తున్నాడు, వాళ్ళని గమనిస్తున్నాడు, వారు అడిగింది వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమేం నేర్చుకోవాలి? వీళ్ళల్లో వీళ్ళు చేసిన తప్పులు మనం గమనించాలి. వీళ్ళు చేసిన తప్పులు కూడా మనకు రిలేటెడ్గానే ఉంటాయి. గమనిస్తే మనం చేసే కామన్ తప్పులే వీళ్ళు కూడా చేశారు. వాటిని మనం తెలుసుకోవాలి. వారి ఆశీర్వాదము మనకు కూడా కావాలి, రావాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలు చివరికి అంత్యకాలానికి వచ్చేసరికి ఎక్కడెక్కడైతే ఏ మారుమూల ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోయింది సమాచారం. దేని ద్వారా? సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోద్ది. మన దేశానికి వచ్చేసేయండి, మన ఊరికి వచ్చేసేయండి. అసలు ఎందుకు ఇజ్రాయెల్ చల్లాచెదురైపోయారు? ఇజ్రాయెల్ ప్రదేశం ఏంటి? కానాన్ దేశము. కానాన్ దేశం నుండి ఎందుకు చెదిరిపోయారు అందరూ? కొంతమంది ఇక్కడ ఏమూరది, పొన్నూరా, చేబ్రోన్ దగ్గర ఉన్నారు కొంతమంది యూదులు. ఒక చర్చే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు చక్కగా. ఎందుకని వీళ్ళందరూ చెదిరిపోయారు వాళ్ళ సొంత ఊరిలో ఉండకుండా అని ఒకసారి చరిత్రను చూస్తే ఈ ఇజ్రాయేలీలు 12 గోత్రికులు ఏమయ్యారు అని అంటే, ఈ 12 గోత్రికుల్లో ఒక అతను ఉన్నాడు, యోసేపు గారు. ఈయన ఏం చేస్తారు అని అంటే, అన్నాదమ్ముళ్ళు అందరూ కలిసి గోతిలో వేసి చంపేద్దామని చూస్తారు.
తర్వాత తీసుకువెళ్ళి అమ్మేస్తాడు. పైపైన చెప్తాను, ఇది తీసి అమ్మేస్తాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పడతాడు యోసేపు గారు. ఇంకా అక్కడెక్కడ పని చేస్తా, జైల్లో ఉంటూ, బాధలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, చివరికి రాజు కంటపడి రాజు కళకు భావం చెప్పేసరికి రాజు తీసుకువెళ్ళి ప్రధానమంత్రిని చేస్తాడు. ప్రధానమంత్రిని చేసేసరికి కరువు వచ్చిద్ది. 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు బాగా పండిద్ది. సో కలభావానికి ముందే గ్రహించి 7 సంవత్సరాలు పండిన పంటను బాగా జాగ్రత్త చేసి మిగతా 7 సంవత్సరాలు ఆ కరువులో ఉన్నప్పుడు ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలన్నిటికీ సమకూర్చుకున్న ధాన్యమును చుట్టుపక్కలకు అమ్ముతూ ఆ ప్రదేశం కూడా తింటూ ఉండేవాళ్ళు. ఇలా కనాను దేశంలో ఉన్నటువంటి గోత్రికులందరూ యోసేపు గారి దగ్గరకు వచ్చేస్తారు. అంటే ఐగుప్తు దేశానికి వచ్చేస్తారు. ఆయనే రమ్మంటాడు, ఇక్కడికే వచ్చేసి ఉండండి, నేను రాజుని కదా, ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అంటాడు. అలాగే ఉన్నారు అక్కడ. ఆ 12 గోత్రికులు, మెయిన్ గోత్రికులు చనిపోయారు, యోసేపు గారు చనిపోయారు. ఈ ఇజ్రాయేలీల సంతతి పెరుగుతూ ఉంది, హెచ్చుగా పెరుగుతుంది. ఇజ్రాయేలీలు చూడటానికి చాలా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. బాగా బలంగా పెరగటం మొదలయ్యేసరికి ఆ రాజు ఫరో గమనించి ఆయన యోసేపుని ఎరుగడు అని ఉంటుంది బైబిల్లో. యోసేపుని ఎరుగనటువంటి రాజు అని అంటే ఆయన గురించి తెలియదు, ఆయన భక్తి గురించి తెలియదు, ఆయన రాజుకు చేసిన సహాయము తెలియదు. సో ఈయన ఏం చేస్తాడు, ఇజ్రాయేలీలు బానిసలుగా చేసేస్తాడు. ఎందుకు, ఒకవేళ మన మీద వీళ్ళు పొరుగు దేశం వాళ్ళు మన మీద తిరగబడతారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తాడు అని అంటే బానిసలుగా చేసేస్తాడు. ఈ బానిసత్వంలో వీళ్ళు మగ్గుతూ ఉంటే యెహోవా దేవుడు తర్వాత వారిని కరుణించి వారి యొద్దకు మోషే గారిని పంపించి వారిని కానాన్ దేశానికి తీసుకెళ్తారు. కానాన్ దేశాన్ని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్కళ్ళు ఆక్రమించేసి ఉంటారు. ఆల్రెడీ గిర్గాషీయులని, మిద్యానీయులని ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రాంతాలను ఆక్రమించేసి ఉంటారు, వాళ్ళ ప్రదేశాలు. వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయటము, యుద్ధాన్ని గెలవటము, అప్పుడప్పుడు యుద్ధ నియమాలను తప్పేవాళ్ళు ఇజ్రాయేలీలు. బంగారం ముట్టద్దంటే ముట్టేవాళ్ళు, అక్కడ శిక్షణ అనుభవించేవాళ్ళు, ప్రత్యక్ష గుడారంలో తప్పులు చేసేవాళ్ళు. ఇలా చేస్తూ ఉన్నారు. తర్వాత కానాన్ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నాక దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి మరలా అన్య దేవతలకు మొక్కటం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడని వదిలేశాడు. వదిలేసినప్పుడల్లా ఎవరో ఒక శత్రువులు రావటము, ఆ ఇజ్రాయేలును బానిసలుగా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మెయిన్గా యూదులు యూదులను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మిగతా వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు పారిపోయారు. కొంతమందిని బానిసలుగా ఒక ఊరికి తీసుకెళ్లారు. బానిసలుగా ఊరికి తీసుకెళ్ళిన వాళ్ళని కొన్ని సంవత్సరాలకు వదిలేశారు. ఇక వాళ్ళు ఆ ప్రదేశంలో ఉండలేక వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళాలంటే ఎటు వెళ్ళిపోయారు. కనాను దేశంకి దగ్గరగా యెరూషలేము ఉంటుంది. యెరూషలేము కొండ మీద ఉంటుంది. కొంతమంది యెరూషలేములో ఉన్నారు, కొంతమంది చల్లా చెదురైపోయారు అన్నమాట. ఎందుకు వాళ్ళు చల్లా చెదురవటానికి కారణం, వాళ్ళు దేవుని విడవటం, మరవటం, వాళ్ళు చేసిన కార్యములు వారు తిరిగి చేయటం. దేవుడు కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి బైబిల్లో, యెషయా గ్రంథం. సో అలా వాళ్ళు చల్లా చెదురైపోతారు. ఇక చివరికి ఎప్పుడు కలుస్తారు వారు అంటే అంత్య దినాన కలుస్తారు. ఇక వాళ్ళు అంతా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడు ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళ సొంతూరు వెళ్ళటం ఖచ్చితం. వాళ్ళు వెళ్ళారు అని అంటే వెళ్ళిన వెంటనే ఆ యొక్క మందిరాన్ని కట్టడం మొదలు పెడతారు. మందిరాన్ని కట్టిన వెంటనే అంత్యక్రీస్తు విగ్రహాన్ని నెలకొల్పుతారు. నెలకొల్పిన వెంటనే వాళ్ళని శుద్ధి చేసుకుంటారు. ఎర్రని దూడని వధించి ఆ దూడని బలిస్తారు. ఆ దూడని కాల్చి బూడిద చేసి దాన్ని పారే నీళ్లలో కలిపి ఆ బూడిద నీళ్లను జల్లుతారు అందరి మీద. అలా జల్లితే వారు పరిశుభ్రపరచబడినట్టు. ఇదంతా ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు నియమించిన నియమాలు, వాళ్ళు ఎప్పటికీ పాటిస్తారు. ఆ ఎర్రని పేదూడు ఎలా ఉండాలి, మొత్తం ఎర్రగానే ఉండాలి, ఎక్కడ ఏ మచ్చ ఉండకూడదు. నలుపు కానీ పచ్చ కానీ ఏ కలర్ దానిలో యాడ్ అవ్వకూడదు, మొత్తం ఎరుపే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ అలాంటిది దొరకటం అరుదు.
మళ్ళీ అది ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలోనే పెట్టాలి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. మందసం ఉంది, ఇంకా ఉంది, ఆ మందసాన్ని దాచిపెట్టారు. మరి కొంతమంది దొరికింది అని అంటున్నారు. ఆ మందసం దొరికిందంటే దానిలో అహరోను కర్ర ఉంటుంది, చిగురించి పాత్ర కూడా దానిలోనే ఉంటుంది. ఇక వారిని శుభ్రపరుచుకున్నారంటే వారి మందిరంలోనికి వెళ్ళిపోతారు. వారు మందిరంలోనికి వెళ్ళారు అని అంటే దేవుని రాకడ వచ్చేసినట్లే. ఎందుకు? వారు మరలా యెహోవా దేవుని పూజించడం మొదలు పెడతాడు. ఇక అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అని అంటే అందరినీ కూర్చోబెట్టి అన్ని దేశాలని కలిపి యుద్ధాలు వద్దు, ఏమొద్దు, అందరం కలిసికట్టుగా ఉందాం చక్కగా అని చెప్పి అందరినీ కలిపేసి ఒక్కడే ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అందరినీ సఖ్యపరుస్తాడు. ఉన్నటువంటి యుద్ధాలన్నింటినీ ఆపించేసి కలుపుతాడు అనమాట, మిత్రులుగా చేస్తాడు, సమాధానపరుస్తాడు. బైబిల్లో ఉంటుంది, సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ మనం రాబోయే కాలంలో ప్రతి ఒక్క క్రైస్తులు ఇది గమనించవచ్చు. ఎందుకనంటే సమాధానపరిచే వాళ్ళు ధన్యులు అలా అని చెప్పి ఈయన క్రీస్తు కాబోలు అని చెప్పి నమ్మొచ్చు. కాబట్టి అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఇలా చేసి తర్వాత అబద్ధ ప్రవక్త మొదలవుతూ ఉంటాడు. ఇక్కడ ముగ్గురు ఉంటారు, గమనించాలి, ఒకళ్ళు కాదు ముగ్గురు. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఘట సర్పము. ఈ ఘట సర్పానికి అంతంలో ఫుల్గా తీసుకువెళ్ళి నరకంలో పడవేయబడతాడు. ఫస్ట్ అంత్యక్రీస్తు వెళ్తాడు నరకానికి. సరే, ఇకేమైంది? ఇదంతా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేను మీకు రిఫరెన్స్ చూపించకుండా చెప్పేస్తున్నాను వరుసగా. ఇంకా తర్వాత ఏమవుతుంది? స్త్రీని ఇక్కడ మనం పోల్చాడు. అంటే ఇజ్రాయిలీల్లో యెహోవా దేవుని నమ్మేవాళ్ళు ఉన్నారు, అంత్యక్రీస్తుని నమ్మేవాళ్ళు ఉన్నారు, క్రీస్తుని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రీస్తు వచ్చాడు, రక్తాన్ని ప్రోక్షించాడు, ఇక మళ్ళీ రాబోతున్నాడు రెండవ రాకడలో. వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని అంటే రహస్య రాకడ జరిగిపోయాక తెలుసుకుంటారు. వీళ్ళు తెలుసుకున్నాక వీళ్ళందరూ పోరాడుతూ ఉంటారు వారి ప్రాణాల కొరకు. ఎందుకంటే మరి అంత్యక్రీస్తు ప్రతి ఒక్కళ్ళ మొక్కమంటాడు, 666 ముద్ర వేయించుకోమంటాడు, వేయించుకోకపోతే చంపేస్తానంటాడు, వేయించుకోకపోతే ఫుడ్ పెట్టనంటాడు, పనివ్వనంటాడు. మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లాగో తర్వాత ఆ ముద్ర ఎట్లాగో మారిపోద్ది. ఇక వీళ్ళు ప్రాణాలకు పోరాడుతూ ఉంటారు. తర్వాత ఇద్దరు ప్రవక్తలు పైనుండి దిగటం మొదలవుతారు. ఇజ్రాయేలీలో కొంతమంది మాత్రమే క్రీస్తుని నమ్ముతారు, మిగతా వాళ్ళు నమ్మాలని చెప్పి ఏం చేస్తారు అని అంటే ఆ ఇద్దరు వచ్చి సువార్తను చెప్తూ ఉంటారు యెరూషలేము నడివీధులలో. అదంతా మనకి లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటాం అన్నమాట ఫోన్స్లో, అందుకే అప్డేటెడ్ వెర్షన్స్ బాగా వస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు, వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వినం మనం. వాళ్ళు చెప్పినట్టు వినకుండా వాళ్ళ మీద రాళ్ళు వేసటం, వెక్కిరించడం, హేళన చేయడం, సోషల్ మీడియా అంతా ఇప్పుడు అంతా ఇదే. ఏదన్నా మంచి మాట ఏదైనా చెప్పామంటే దాన్ని తప్పులెతికి పోక్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే గేలి చేయటం, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు కూడా అట్లాగే చేస్తారంటే వాళ్ళ కోపం వచ్చింది, ఇద్దరు ప్రవక్తలకి కోపం వచ్చి నీళ్ళని రక్తంగా మార్చేస్తారు. 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు నీళ్లు కరువు వచ్చేలాగా చేస్తారు, మిడతలు వచ్చే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కొడతారు, చంపేయచ్చు, అద్భుతాలు చేస్తారు అనమాట. ఇండైరెక్ట్గా చెప్పాలంటే డైరెక్ట్గా తాగటానికి నీళ్లు ఉండవు, రక్తంగా మారిపోయిందంటే నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు చచ్చిపోతాయి, కోపం వచ్చేసింది జనాలకి. వాళ్ళ ఎదురు తిరగలేరు, ఎందుకంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేయగలరు. ఎందుకు అనంటే అట్టి అధికారము వాళ్ళకు అనుగ్రహింపబడేది. సరే అని చెప్పి ఇదేం చేయలేక అంత్యక్రీస్తు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు జనం అంతా. చూడు, మేమేం చేశామని మాకు ఇన్ని కష్టాలు వాళ్ళు తెప్పిస్తున్నారు, నీళ్ళని రక్తంగా మారుస్తున్నారు, కరువు తెప్పిస్తున్నారు, మాకు ఆహారం లేకుండా చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము వెళ్దాము ఎదురు తిరుగుదామంటే మాకు భయం వేస్తాము. మేమేం చేయాలంటే అంత్యక్రీస్తు వేచి చూస్తాడంతే టైం కోసం. వాళ్ళ కాలం ముగిసిద్ది, ముగిసిన వెంటనే అంత్యక్రీస్తు వాళ్ళిద్దరితో యుద్ధం చేసి వాళ్ళిద్దరిని చంపేస్తారు. వాళ్ళిద్దరు నడివీధుల్లో పడిపోయి ఉంటారు అనాథ శవాల్లాగా. 3 రోజులు వారెవ్వరిని కదిలించరు. ఎందుకు? భయం. ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడు చేసిన క్రియలన్నీ చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు భయం. ఎవరు దగ్గరికి వెళ్ళలేదు, కనీసం ముట్టుకోవటం కానీ శవాలు అక్కడి నుండి తీయటం కానీ చేయరు. యెరూషలేము నడివీధులలో పడిపోయి ఉంటారు వారి శవాలు.
తర్వాత 3వ రోజు వారి శవాలు లేచి ఆకాశంలోనికి ఆరోహణం అవటం ప్రతి ఒక్కరు గమనిస్తారు. అప్పుడు కొంతమంది మారుతారు. మళ్ళీ ప్రతిదీ వీడియో రూపంలో మనకు ప్రతిదీ తెలుస్తుంది. అందుకే ఈ ఫోన్స్ కానీ, టీవీలు కానీ, రేడియోలు, ఇవన్నీ ప్రతిదీ మనకి త్వరలో జరగబోయే వాటిని కనపరచటానికి. సో వాళ్ళందరూ ఆరోహణం అయిపోతారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అవి వాటిని అన్నింటిని వదిలేస్తారు. కొంతమంది క్రైస్తవులు అనేటువంటి వారు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ కనుమరుగైపోయింది. ఇంకా తర్వాత నుండి చర్చెస్ ఉండవు, ఏ మతం ఉండదు. ఒకటి ఉంటుంది. ఏం మతం అంటే అంత్యక్రీస్తు మతం మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ విగ్రహానికి మొక్కాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, అంతే. ఇలా జరిగింది. ఆరోహణం అయిపోయారు. తర్వాత దేవునికి కోపం వస్తూ ఉంటుంది, రగులుతూ ఉంటుంది. ఆ కోపాన్ని భూమి మీద చూపిస్తూ ఉంటాడు. అంజూరపు చెట్లు అకాల వర్షానికి, అకాల గాలికి ఊగుతూ పళ్ళు ఎలా రాలిపోతాయో, ఆకాశ నక్షత్రాలు కూడా అలాగే రాలి భూమి మీద పడతాయి. కోపం, దేవునికి వచ్చే కోపం. ఆ రాలిన ప్రదేశంలో మనుషులు పడి చచ్చిపోవటం, భూకంపాలు రావటం, సునామీలు రావటం, వర్షం అధికం అవ్వటం, ఎండ తీవ్రత అధికం అవ్వటం. అంటే మనుష్యులు 7% మంది తుడిచిపెట్టుకుపోతారు. మిగతా కొంతమంది ఏం చేస్తారు? బ్రతకటానికి పోరాడతారు. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఈ మిగతా వాళ్ళు ఏం చేశారు అని అంటే బ్రతకటానికి పోరాడతారు. ఏ విధంగా పోరాడతారు? కరువు వచ్చింది, కొన్ని సంవత్సరాల దాకా ఉంటుంది, తిండి దొరకదు, నీళ్లు దొరకవు, దొరికినా సరే రక్తం ఏమైపోయో, పాడైపోయో ఎలాగో ఉంటాయి. సరే వాటిని తాగుదాం, వాటిని బతుకుదామంటే రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పుళ్ళు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే ఐగుప్తు కాలంలో మోషే గారు ఇజ్రాయేలీలను కనాను దేశానికి తీసుకువెళ్ళటానికి యెహోవా దేవుడు మోషే ద్వారా చేయించినటువంటి అద్భుత క్రియలే మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ నోవాహు గారి కాలంలో జరిగినటువంటి స్థితే మళ్ళీ కనపరచబడుతుంది. ఏంటి? మనుషులు విచ్చలవిడిగా పాపం చేయటం మొదలు పెడతారు. సంతోషంగా ఆర్భటిస్తూ హ్యాపీగా డ్యాన్స్లు వేసుకుంటూ పండుగ చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఇంట్లో వాళ్ళ చుట్టాలను పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న పండగకి పిలుచుకొని ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తాడంట దేవుడు. అంటే ప్రపంచంలో ఏ మనుషుడు దేవుడు అనే ఆలోచన లేకుండా పాపము అనే ఆలోచన ఉండి పాపంలో హ్యాపీగా ఊరేగుతూ ఉన్న క్రమంలో వెంటనే దిగి రావటం జరుగుతుంది దేవుడు. అంటే మనిషి అప్పుడు ఎంత దేవుని మర్చిపోయి ఉంటాడో ఆ కాలం వచ్చింది అని అంటే. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఎవరో ఒకళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చర్చిలో ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ దేవుడు వచ్చే టయానికి దేవుని జ్ఞాపకం అనేది మనుషుల మైండ్లో ఉండదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో అలా మనుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మిగిలిన శాతం మందికి అబద్ధికుడు కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు, పావులు చేస్తూ ఉంటాడు, ఉన్నటువంటి రోగాలు కూడా నయం చేస్తూ ఉంటాడు. వాళ్ళకప్పటికి జనాలందరికీ పుళ్ళు రోగాలు వచ్చేసి మనుషులు చచ్చిపోతూ ఉంటే ఈ అబద్ధ ప్రవక్త వారిని నయం చేస్తూ ఉంటాడు. నయం చేసేసరికి ఈ అబద్ధ ప్రవక్త చెప్పిన మాట వింటారు. ఈ అబద్ధ ప్రవక్త, ఘట సర్పము, అంత్యక్రీస్తు వారిని ఏళ్తూ ఉంటారు. కొంతమంది బాగా ఈ వేదన తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పి బావిలో దూకడానికి, సూసైడ్ చేసుకోవడానికి బావిలోకి దూకడానికి వెళ్తే బావి జరిగిద్దండి. అంటే మానవుడు చనిపోకూడదు, అనుభవించాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు క్రైస్తవుడు ప్రార్థించేటప్పుడు ఈ మాట మాట్లాడాలి. ఏంటి అంటే 2వ సంఘంలో నేను కూడా ఉండాలి, ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉండాలి. ఒకవేళ విడువబడితే ఇన్ని బాధలు అనుభవించాల్సిందే. కరువు, రోగము, వేదన, బాధ, వీటన్నిటిని అనుభవించాల్సిందే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఘట సర్పము, వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా మారిపోయి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభు రోషంతో ఒలీవల కొండ మీదకి రావటం జరుగుతుంది. ఆ ఉగ్రతను చూసి పొలంలో పని చేసుకునే వాళ్ళందరూ వెళ్ళిపోయి కొండ సందుల్లో దాక్కుంటారు. వాళ్ళు
దేవుడు రావడం జరుగుతుంది, దేవుని మీద యుద్ధం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కలిసి దేవుని మీద యుద్ధానికి వెళ్తారు. దేవుడే గెలుస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు గెలుస్తారు. గెలిచి సృష్టి మొత్తం నాశనమై నూతన సృష్టి మొదలవుతుంది. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు అనంటే రెండవ సంఘంలో, రహస్య రాకడలో ఎత్తబడిన సంఘమే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులా అంటే కాదు. వీళ్ళు పర్ఫెక్ట్ పరిశుద్ధులు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీరికి ఒక ముద్రనిస్తాడు. ఏ క్వాలిటీస్ అయినా ఉండొచ్చు, మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్రనిస్తాడు. ఆ ముద్ర కలిగిన ప్రతి ఒక్కళ్ళు 1000 సంవత్సరాల పరిపాలనలో పాల్గొంటారు. ఈ అంత్యక్రీస్తుని తీసుకువెళ్ళి నరకంలో వేయటం జరుగుతుంది. ఘట సర్పమును తీసుకువెళ్ళి బంధిస్తారు 1000 సంవత్సరాలు. అప్పుడే తీసుకెళ్ళి నరకంలో వేయరు. ఈ ఘట సర్పాన్ని బంధిస్తారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత తీర్పు జరుగుతుంది. యెహోవా దేవుడు కూర్చోవటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వారు యొక్క చేసినటువంటి క్రియలను వివరిస్తాడు. పక్కన అబద్ధికుడు నుంచొని లేదు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి ఎత్తి చూపిస్తూ అతన్ని తీసుకెళ్ళి నరకంలోకి తీసుకెళ్ళటానికి ట్రై చేస్తాడు. సరే, ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగాక ఒక యుద్ధం గురించి చెప్పాను నేను, హర్మెగిద్దోన్ అని చెప్పి. ఈ యుద్ధంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వీరిని చంపగా అంత్యక్రీస్తు చనిపోతాడు. అంత్యక్రీస్తు వెనకాల ఉన్న మనుషులు కూడా చనిపోబడతారు. వారిని తినటానికి ఆకాశ పక్షులు వస్తాయి. కడుపారా తింటాయంట ఆ మాంసాన్ని. మనుషుల మాంసం అంటే ఎన్నో ఏళ్లగా ఆకలితో ఉండిన పక్షులు వచ్చి కడుపారా ఆ మనుషుల మాంసాన్ని తింటాయి. ఆ పక్షులు అనేవి రేరు, కానీ ఇప్పుడు ఒక ప్రాంతంలో మొదలవుతున్నాయి అని చెప్పి నేను వెబ్సైట్లో చూడటం జరిగింది. అది హర్మెగిద్దోన్ అనే యుద్ధం. ఆ యుద్ధం ముగిశాక 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన జరిగాక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చాక ప్రతి ఒక్కరు నరకానుక పరలోకానుక తేలటం జరిగింది. నరకంలోనికి మొదటిగా వెళ్ళేది మాత్రం ఘట సర్పం అంటే అపవాది వెళ్తుంది. సో మనకి ఇవన్నిటినీ ప్రకటన గ్రంథం కొన్ని ఉపమానాల ద్వారా చెప్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ స్త్రీ సూర్యుని ధరించింది. స్త్రీకి చంద్రుడు ఉన్నాడు, పైన 12 నక్షత్రాలు ఉన్నాయి. 12 నక్షత్రాలు 12 గోత్రాలకు సూచన. చంద్రుడు ఉన్నాడు కింద కాళ్ళ దగ్గర. ఆ స్త్రీ గర్భవతి అయ్యింది. ఇవన్నీ ఉపమానం అనమాట. అందుకే ఎవరికి త్వరగా అర్థం కాదు. నాకు స్టార్టింగ్లో అసలు అర్థమయ్యేది కాదు ఈ చదివినప్పుడు. వీటిని బాగా ఆలోచన చేస్తూ చదివితేనే ప్రతిదీ అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ప్రకటన గ్రంథాన్ని త్వరపడి చెప్పరు, సంబోధించరు. ఎందుకంటే భయంకరమైన గ్రంథం అది. చెప్పాలంటే బైబిల్లో భయంకరమైనది. చక్కగా మనం దానిని ఎక్స్ప్లెయిన్ చేసామనంటే మనిషికి వణుకు పుట్టిద్ది అనమాట. ప్రతి ఒక్క వచనం వినిపించి చదివించామంటే. నేను సండే స్కూల్ పిల్లలకి ఇప్పుడు స్టార్ట్ చేశాను. అది మా పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. ప్రతి సండే స్కూల్లో ప్రకటన గ్రంథం ఫస్ట్ నుండి స్టార్ట్ చేశాను నేను. వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా గమనించాను, ప్రతి చోట అబ్రహాము, ఇస్సాకు, యోసేపు వీళ్ళు ముగ్గురు టాపిక్స్ తప్పితే నేను అక్కడ ఇంకేం గమనించలే. ఇంకా రేర్గా గమనించింది ఏంటంటే పౌలు గారి గురించి గమనించా, శీల. ఈ వీళ్ళు తప్పితే ఇంకెవరు లేరా బైబిల్లో అంటే అధికమైన గొప్ప భక్తులు అని అంటారు. గొప్ప భక్తులు కరెక్టే, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిదీ నేను సండే స్కూల్లో ఉన్నప్పటి నుండి ఇప్పుడు దాకా వింటూనే ఉన్నా. ఇంకొక టాపిక్ని మార్చట్లేదు. అసలు ప్రకటన గ్రంథం ఉందా లేదా అని కూడా ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులకు తెలుసో తెలీదో మరి తెలియదు. కాబట్టి పిల్లలకు ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథం చదవాలి. ప్రతి ఒక్కరు బైబిల్లో ఏ చదివితే బాగుంటుంది, ఏ చదివితే మంచిది, ఏ చదివి స్టార్ట్ చేయాలంటే సామెతలు అంటారు. ఎందుకు? జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. ప్రార్థన చేసి దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? చివరి దినాలకు వచ్చాము, రాకడ రాబోతుంది. ఏ విధంగా రాబోతుంది, అసలు ఎందుకు రాబోతుంది? ప్రకటన గ్రంథం మొత్తం చదివితే మొత్తం మనకు తెలుస్తుంది. రేపు ప్రకటన గ్రంథంలోనే ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. చిన్న మాటలు. దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక.